బెదిరింపు చర్యలకు పాక్ పాల్పడుతూనే ఉంది. సరిహద్దుల్లో దాడులకు తెగబడుతూనే ఉంది. డ్రోన్లతో దాడికి తెగిస్తూనే ఉంది. సోషల్ మీడియా ద్వారా భారత్పై విషం కక్కుతూనే ఉంది. ప్రపంచ దేశాల కోసం అవాకులు చపాకులు పేలుతూనే ఉంది. భారత్ ఆగ్రహానికి గురవుతూనే ఉంది. జస్మలర్ ప్రాంతాలను ఎయిర్ బేస్, ఆర్మీ బేస్లను లక్ష్యం చేసుకుని దాడులు చేసేందుకు తీవ్రంగా ప్రయత్నం చేస్తున్న పాకిస్తాన్కు భారత్ ధీటుగా సమాధానం చెబుతోంది. జమ్మూ కాశ్మీర్లోని శ్రీనగర్ ఎయిర్పోర్టు సమీపంలో 10 డ్రోన్లతో దాడికి ప్రయత్నించగా భారత సైన్యం సమర్థవంతంగా తిప్పికొట్టింది. అలాగే గుల్మర్గ్ ప్రాంతంలో కూడా డ్రోన్లతో విరుచుకు పడినప్పటికీ అప్రమత్తంగా ఉన్న భారత్ పాక్ ప్రయోగించిన డ్రోన్లను నేలకూల్చింది. గుజరాత్, రాజస్థాన్, జస్మలేర్లో 10కి చొప్పున డ్రోన్లను కూల్చిన భారత్ అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. పంజాబ్లోని ఫిరోజ్పూర్లో జనావాసాలపై పడిన శకలాల తీవ్రంగా మంటలు చెలరేగాయి. పలువురు గాయాల పాలయ్యారు. ఈ ప్రాంతంలో దాదాపు 100కు పైగా డ్రోన్లను భారత్ కూల్చివేసింది. భారత్లో 26 ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని పాకిస్తాన్ డ్రోన్ దాడులకు తెగించినట్లు విదేశాంగ రక్షణ శాఖలు ప్రకటించాయి. ఢిల్లీని టార్గెట్ చేసి దాడులకు ప్రయత్నించే అవకాశాలు ఉండటంతో భారత సైన్యం అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. డ్రోన్లను ప్రయోగిస్తున్న పాకిస్తాన్ లాంచ్ ప్యాడ్స్ లక్ష్యంగా చేసుకుని భారత్ నిర్వహిస్తున్న దాడుల వల్ల పాకిస్తాన్కు పెద్ద దెబ్బ తగిలింది. కార్యరంగంలో లేకపోయినా సోషల్ మీడియాలో ప్రగల్భాలు పలుకుతూ ప్రపంచాన్ని పక్కదారి పట్టించే ప్రచారాన్ని సాగిస్తోంది. ఇందులో భాగంగా ఇండియన్ పవర్ గ్రిడ్పై సైబర్ అటాక్, బీఎస్ఎఫ్, బీజేపీ వెబ్సైట్లను హ్యాక్ చేశామని తప్పుడు ప్రచారాన్ని సాగిస్తోంది. అలాగే ఇండియన్ S-400 సిస్టమ్ను దెబ్బతీసినట్లు కూడా ప్రచారం చేపడుతోంది. అనుదాడులకు దిగుతామని బెదిరింపులకు పాల్పడుతోంది. ఉద్రిక్తల నేపథ్యంలో చార్ధామ్ యాత్రను ప్రభుత్వం నిలిపివేసింది. మళ్లీ ఉత్తర్వులు వచ్చే వరకు యాత్ర నిలిపివేస్తున్నట్లు ఆదేశాలు వెలువడ్డాయి. బద్రీనాథ్, గంగోత్రి, యమునోత్రిలో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొనేందుకైనా సైన్యం సిద్ధంగా ఉంది. ఈ ప్రాంతాల్లో హెలికాప్టర్ సేవలను నిలిపివేశారు. ఎప్పటికప్పుడు పరిస్థితులను త్రివిధ దళాధిపతులతో అజిత్ దోవల్ సమీక్షిస్తున్నారు. తాజా పరిస్థితులను ప్రధాని మోదీ దృష్టికి తీసుకువెళ్తున్నారు. సరిహద్దు రాష్ట్రాల ప్రభుత్వాలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేసిన కేంద్రం అవసరమైతే ప్రజలు బయటకు రావాలని సూచించింది. దేశవ్యాప్తంగా అన్ని ప్రధాన నగరాలు, కీలక ప్రాంతాల్లో తనిఖీలను ముమ్మరం చేశారు.